నిర్మల్ జిల్లా బైన్సాలోని గోశాల నుంచి రాముని శోభాయాత్ర కొనసాగుతోంది. ఇక రాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభించారు ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్. హిందూ వాహిని సభ్యులు ఇక గోశాల నుంచి ప్రధాన వీధుల గుండా రామ్లీలా మైదానం వరకు శోభయాత్ర కొనసాగనుంది. శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల. శోభాయాత్రను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. శ్రీరామనవమి శోభాయాత్రకి సంబంధించి నిర్మల్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. దీన్ని టోటల్ గా కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానం చేసి మేము కంప్లీట్ గా పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. దీనికి డ్రోన్స్ సహకారం కూడా ఈసారి తీసుకోవడం జరుగుతుంది. 300 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ఈ రోజు బందోబస్తు చేయడం జరుగుతుంది. అంత ప్రశాంతంగా ఉంది. ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలుగా కూడా మేము చర్యలు చేపట్టాము. గత 15 ఇయర్స్ నుంచి ఏదైతే రామనవమి శోభయాత్ర జరుగుతుంది, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా హిందూ వాహిని సోదరుల ఆధ్వర్యంలో శాంతియుతంగా ఈ జరుపుకునాలని మా బైన్సాపట్నం ప్రజలకు కోరుకుంటున్నాను. రాముడు అంటే మీకు అందరికీ తెలుసు, ఒక ఆదర్శమైన వ్యక్తి. ఆయన పరిపాలన ఎట్లా ఉందంటే మనం పుస్తకాల్లో అందరూ చూస్తున్నాము. ఐశ్వర్యాలు ఉండాలని ఆ భగవంతుడు రాముడిని కోరుకుంటున్నాం. మన ఈ సంస్కృతి ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు మరి జరగాలంటే మనం శాంతియుతంగా ఈ ప్రాంతానికి ఒక ప్రాతికగా నిలవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. ముఖ్యంగా ఇక్కడ హిందూ వాహిని శాఖకు నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంవత్సరాల తరబడి ఈ ఆర్గనైజేషన్ చేయడం చిన్న విషయం కాదు. కాబట్టి వాళ్ళకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ